హాయ్ ఫ్రెండ్స్. ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోసబలే రీసెంట్‌గా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే, మన భారత్‌కు, పాకిస్తాన్‌కు మధ్య ఎంత ఘర్షణ వాతావరణం ఉన్నా కూడా, ఎంత వీలైతే అంత ఎక్కువగా 2 దేశాల మధ్య చర్చలు అనేవి జరగాలి. ఎప్పుడైతే 2 దాయాది దేశాల మధ్య చర్చలు జరుగుతాయో, అప్పుడు మాత్రమే ఈ 2 దేశాలు కూడా చాలా సురక్షితంగా ఉండగలుగుతాయి అనే విధంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఆర్ఎస్ఎస్ అధికారిక ప్రతినిధే ఈ విధంగా వ్యాఖ్యానించడాన్ని చూస్తూ ఉంటే చాలామంది దీన్ని వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు. ఎందుకు ఆర్ఎస్ఎస్ ఇలాంటి స్టాండ్ తీసుకుంటోంది? పాకిస్తాన్ మనపై ఉగ్రవాదాన్ని ఎగదోస్తూనే ఉంది కదా! అలాంటి దేశంతో మనం చర్చలు ఎందుకు జరపాలి? ఆ దేశంతో యుద్ధం చేసి దాన్ని నాశనం చేయాలే తప్ప మనం ఎక్కడా కూడా చర్చలకు తలొగ్గకూడదు అనే విధంగా చాలామంది ఆర్ఎస్ఎస్‌ను విమర్శిస్తూ వస్తూ ఉన్నారు. కానీ మన మీడియా ఈ వ్యాఖ్యలను కావాలనే వక్రీకరణ చేసింది. నిజానికి దత్తాత్రేయ హోసబలే చేసిన వ్యాఖ్యలను మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే తప్ప అందులోని అంతరార్థం అర్థం కాదు. మరి ఆ విషయాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఈ ఛానల్‌ను రీసెంట్‌గానే స్టార్ట్ చేశాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్‌ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్‌లోకి వెళ్తే నిజానికి దత్తాత్రేయ హోసబలే చేసిన ఇంటర్వ్యూను పూర్తిగా మనం పరిశీలన చేస్తే అందులో 2 వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే మనం ప్రత్యర్థి దేశాలైనా కూడా వాటితో సత్సంబంధాలు ఏర్పరచుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. బీజేపీ అధికారంలో ఉన్నంత సేపు ముఖ్యంగా గతంలో వాజ్పేయి అధికారంలో ఉన్నప్పుడు లాహోర్‌కు వెళ్లి వచ్చారు. ఆ దేశంతో చర్చల కోసం ప్రయత్నాలు చేశారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఆయన తొలి ప్రమాణ స్వీకారానికి పాకిస్తాన్‌ను మనం ఆహ్వానించాం. ఆ తర్వాత మోదీ తనను తానే స్వయంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి కుమార్తె పెళ్ళికి సైతం వెళ్ళి వచ్చారు. ఆ పెళ్ళికి పిలవకపోయినా కూడా వెళ్ళి ఆ దేశంతో సత్సంబంధాల కోసం ఈ ప్రయత్నాలు చేశారు అని గతంలో జరిగిన 2 ఇన్సిడెంట్లను గుర్తు చేశారు. అదే సమయంలో పాకిస్తాన్‌తో వీలైతే మేము చర్చలు జరపాల్సి ఉండేది. కానీ ఆ దేశం అందుకు సహకారం అందించలేదు. పదే పదే ఉగ్రవాద దాడులు చేయడం వల్ల ఆ దేశం చర్చలకు దూరంగా వెళ్ళిపోయింది అని చెప్పారు. ఆ తర్వాత ఈ వ్యాఖ్యలను కంటిన్యూ చేస్తూ లాస్ట్‌లో పీపుల్ టు పీపుల్ డిస్కషన్ అనేదైనా జరగాలి. లేకపోతే 2 దేశాల మధ్య పూర్తిగా సంబంధాలనేవి అస్సలు తెగిపోకూడదు అని ఒక కీలక వ్యాఖ్య చేశారు. అంటే పీపుల్ టు పీపుల్ సంబంధాలు గనక లేకపోతే ఖచ్చితంగా మనం పాకిస్తాన్‌ను పూర్తిగా దూరం చేసుకున్నట్లే అవుతుంది. అది చాలా ప్రమాదకరమైన సంకేతంగా మారుతుంది అని సైతం ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూసుకుంటే అమెరికాకు సైతం మనం ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లయింది. అదేమిటంటే జనరల్‌గా అమెరికా మన దేశంలో ఎప్పుడైనా కానీ పీపుల్ టు పీపుల్ డిస్కషన్ కోసం ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. గతంలో ఎరిక్ గార్సెటీ మన దేశంలో అమెరికా రాయబారిగా ఉన్నప్పుడు ఈ దేశంలో అనేక మంది విపక్ష నాయకులను ఆయన కలుస్తూ వచ్చారు. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల ముందే ఈ పనిని చేస్తూ వచ్చారు. హైదరాబాద్ ఎంపీ అయిన అసదుద్దీన్ ఓవైసీ నుంచి కశ్మీర్‌లోని మహబూబా ముఫ్తీ వరకు అందరినీ వీళ్ళు కలుస్తూ వెళ్లారు. అటు విపక్ష నాయకులైనా కానీ, లేకపోతే ఇతర పార్టీలు, తటస్థ పార్టీలు ఎవరైనా కానీ అమెరికా వాళ్ళందరినీ కలుస్తూ వచ్చింది. అంటే ఇక్కడి గవర్నమెంట్‌కు వ్యతిరేకంగా ఇక్కడి విపక్షాలను ఎంగేజ్ చేయడంలో భాగంగా అమెరికా ఈ పనిని చేసిందని చెప్పుకోవచ్చు. గతంలో ఎందుకు రీసెంట్‌గా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం రోజు కూడా అమెరికా రాయబారి అక్కడి సమావేశానికి హాజరవుతూ పీపుల్ టు పీపుల్ డిస్కషన్‌కు అమెరికా ఎల్లప్పుడూ ముందే ఉంటుంది అనే విధంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఎప్పుడైనా కానీ ప్రభుత్వం ఈ సత్సంబంధాలు లేకపోతే ఇతర దేశాల జోక్యాన్ని అంగీకరించలేకపోయినా కూడా మేము ప్రజలతో మమేకమవుతూ ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంటాము అని అమెరికా మన దేశానికి చెప్పకనే చెప్పింది. ఈ పీపుల్ టు పీపుల్ డిస్కషన్ అంటే ఏమిటి అనే విషయాలను మనం బంగ్లాదేశ్ అండ్ నేపాల్‌ను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా బంగ్లాదేశ్ విషయానికి వెళితే అక్కడ సెయింట్ మార్టిన్ ఐలాండ్‌లో అమెరికా తన వైమానిక స్థావరాన్ని అండ్ ఆర్మీ బేస్‌ని ఏర్పాటు చేసుకోవాలి అని భావించింది. తద్వారా బంగాళాఖాతం మొత్తంలో తన ఉనికిని చాటుకోవాలి అని అనుకుంది. అయితే అక్కడి ప్రభుత్వమైన షేక్ హసీనా అందుకు అస్సలు ఒప్పుకోలేదు. సో అమెరికాకు షేక్ హసీనాకు మధ్య సత్సంబంధాలు అంత ఎక్కువగా లేవు. కానీ షేక్ హసీనాను గద్దె దింపడంలో అమెరికా చాలా కీలకంగా పనిచేసింది. ఆ దేశంలో ఏకంగా విద్యార్థి ఉద్యమాన్ని రేకెత్తించడమే కాకుండా ఆ ఉద్యమం ఏకంగా ప్రధానమంత్రిని సైతం గద్దె దింపే స్థాయికి చేరుకుంది. అంటే అందులో అమెరికా ప్రెజెన్స్ ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీన్నే పీపుల్ టు పీపుల్ డిస్కషన్ అని అంటారు. అమెరికాకు ఆ దేశ
ప్రభుత్వంతో అంతగా సంబంధాలు లేకపోయినా కూడా అక్కడ అమెరికాకు సంబంధించిన ఎన్‌జీఓలు పెద్ద ఎత్తున పని చేస్తూ వచ్చాయి. ముఖ్యంగా యూనివర్సిటీలో ఇవి చొచ్చుకుని వెళ్ళాయి. అక్కడి ఉపాధ్యాయుల నుంచి లెక్చరర్లు, ఆ యూనివర్సిటీ చీఫ్‌లు వీళ్ళందరితో అమెరికా ఎప్పటికప్పుడు మమేకం అవుతూనే ఉంది. ఏకంగా తన పప్పెట్ అయిన మహ్మద్ యూనస్‌ను సైతం అమెరికా ఆ దేశంలో పెనట్రేట్ చేస్తూ వచ్చింది. ఇది ఒక సంవత్సరమో, 2 సంవత్సరాల్లో కాలేదు. ఏకంగా కొన్ని దశాబ్దాల కాలం పాటు దీనికి సంబంధించిన పునాదులను అక్కడ వేస్తూనే వచ్చింది. అందువల్లనే అమెరికాకు ప్రభుత్వంతో ఎక్కువగా సంబంధాలు లేకపోయినా కూడా బంగ్లాదేశ్‌లో ఒక ఉద్యమాన్ని రేకెత్తించేంత ప్రెజెన్స్ వచ్చింది అంటే అక్కడి పీపుల్ టు పీపుల్ డిస్కషన్ చేయడం వల్లనే ఈ ప్రయత్నాలు జరిగాయని చెప్పకనే చెప్పుకోవచ్చు. మహ్మద్ యూనస్ లాంటి వాళ్ళను తన దేశానికి పిలిపించుకోవడమే కాకుండా అక్కడి ఎన్‌జీఓలతో ఈ పీపుల్‌ని ఎప్పటికప్పుడు ఎంగేజ్ చేస్తూనే వచ్చింది. ఇక నేపాల్‌లో కూడా సరిగ్గా అదే జరిగింది. మన భారతదేశంలో కూడా చాలామంది యూట్యూబర్లను అమెరికా తన దేశానికి పిలిపించుకుని మరి అక్కడ కొన్ని కాన్ఫరెన్స్‌ల్లో పాల్గొనేలా చేసింది. ముఖ్యంగా మన భారతదేశంలో దేశ్ భక్త్ అని ఒక హిందీ యూట్యూబర్ ఉంటాడు. ఆయనకు కొన్ని మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అతనిని సైతం అమెరికా తన దేశానికి పిలిపించుకుని అక్కడ ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మన భారతదేశానికి వ్యతిరేకంగా ఏ విధంగా పని చేయాలి అనే దానికి సంబంధించి కీలక ప్రసంగాలు ఇచ్చింది. మనందరికీ తెలుసు రీసెంట్‌గా పాకిస్తాన్ మన దేశంపై ఈ పహల్గామ్ అటాక్ జరిపిన తర్వాత జ్యోతి మల్హోత్రా అనే ఒక యూట్యూబర్‌ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఆమె సరిగ్గా పహల్గామ్ అటాక్‌కు ముందు ఆ ప్రాంతంలో వీడియోలు తీయడం, ఆ వీడియోలను పాకిస్తాన్ ఏజెంట్లకు పంపించడం ఇవన్నీ జరిగాయి కదా! నిజానికి పాకిస్తాన్ మన దేశంలో కూడా పీపుల్ టు పీపుల్ డిస్కషన్ కోసం ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగానే ఈ జ్యోతి మల్హోత్రా లాంటి ఇన్‌ఫ్లుయెన్సర్‌లను వాడుకుంది అని చెప్పుకోవచ్చు. ఈ జ్యోతి మల్హోత్రా పదే పదే పాకిస్తాన్‌కు వెళ్ళడం, అక్కడ కొన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం సైతం ఇలాంటివి చాలా వరకు చేస్తూ వచ్చింది. సో, అందువల్లనే ఈ దేశ రహస్యాలను ఆ దేశం పసిగట్టగలిగింది. సో, దీన్ని బట్టి చూసుకుంటే మన భారతదేశం పాకిస్తాన్‌తో పీపుల్ టు పీపుల్ డిస్కషన్‌లో లేకపోయినా కూడా పాకిస్తాన్ మాత్రం మన దేశంపై ఎప్పటికప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది. మన దేశంలో తనకు అనుకూలంగా పనిచేసే వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళను గుర్తించి మరి మన దేశంపై ఎప్పటికప్పుడు కుట్ర పన్నుతూనే ఉంది అని చెప్పకనే చెప్పుకోవచ్చు. ఇక ఈ ప్రయత్నాన్ని ఇప్పటి నుంచి మన దేశం కూడా స్టార్ట్ చేయబోతుంది అని ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధి దత్తాత్రేయ హోసబలే చెప్పిన వ్యాఖ్యలను బట్టి చూస్తూ ఉంటే అర్థమవుతుంది. పీపుల్ టు పీపుల్ డిస్కషన్ కోసం పాకిస్తాన్‌లో మన కోసం సహకారం అందించే వాళ్ళు చాలామందే ఉన్నారు. ఇప్పటికే ఆ దేశంలో ఈ బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో పెద్ద ఎత్తున సమస్య ఉంది. అక్కడి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎప్పటికప్పుడు మన భారతదేశంతో సత్సంబంధాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. సో, వాళ్ళతో మనం గనక ఒక్కసారి తెర వెనుక సహకారం అందిస్తే ఎప్పటికైనా వాళ్ళు మనకు హెల్ప్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో కూడా కొంతమంది మనకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ ఈ గిల్గిత్ బాల్టిస్తాన్ ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఎప్పటి నుంచో భారతదేశంలో మేము కలిసిపోతాం అనే విధంగా ఉద్యమాలు సైతం జరిగాయి. కాబట్టి ఈ ఉద్యమ నాయకులు అండ్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మనం పీపుల్ టు పీపుల్ డిస్కషన్ అనేది స్టార్ట్ చేయాలి. మనం నిజానికి పాకిస్తాన్‌తో పూర్తి సత్సంబంధాల కోసం గతంలోనే ప్రభుత్వం టు ప్రభుత్వం డిస్కషన్ చేయడానికి ప్రయత్నాలు చేశాం. వాజ్పేయి ఇందులో ఫెయిల్ అయ్యారు. అండ్ నరేంద్ర మోదీ ప్రయత్నాలు చేసినా కూడా ఫెయిల్ అయిపోయారు. ఎందుకంటే పాకిస్తాన్ బుద్ధి ఎంత చెప్పినా కూడా మారదు. కాబట్టి మనమే మన పంథాను మార్చుకోవాలి. ఇప్పటివరకు మనం ఆ ప్రయత్నాలు అన్నీ చేశాం. సో, ప్రభుత్వం తరపున చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయిపోయాయి. కాబట్టి ఇకపై నుంచి పీపుల్ టు పీపుల్ డిస్కషన్‌లోకి మనం ఎంటర్ కాబోతూ ఉన్నాం. తద్వారా ఎప్పుడైనా కానీ పాకిస్తాన్ మనపై గనుక తోక జాడించేందుకు ప్రయత్నం చేస్తే ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ లేకపోతే పీఓకేలోని ఉద్యమకారులను మనం ఉపయోగించుకుని భవిష్యత్తులో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగానే మనం ఇలాంటి పనులు చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. మనం గతంలో ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన సమయంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మనకు మద్దతుగా చాలాసార్లు వ్యాఖ్యానించింది. అండ్ మనకు మద్దతుగా పోరాటంలో దిగలేదు. కానీ ఆ దేశంలోని పాకిస్తాన్‌ను వ్యతిరేకిస్తూ చాలా వరకు అది నరేటివ్ వార్‌లో పాల్గొంది. దీన్ని బట్టి చూసుకుంటే భవిష్యత్తులో మనం మరీ కోరితే అండ్ ఈ పీపుల్ టు పీపుల్ డిస్కషన్ అనేది మరింత పెంపొందించుకోగలిగితే ఖచ్చితంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. మరీ ముఖ్యంగా మనం ఇప్పటివరకు పాకిస్తాన్‌లో ఈ అన్నోన్ గన్‌మెన్ కిల్డ్ అనేవి
వార్తలు చాలా వరకు వింటూనే ఉన్నాం కదా. ముఖ్యంగా 2019 తర్వాత ఈ అన్నోన్ గన్‌మెన్ కిల్లింగ్స్ అనేది చాలా ఎక్కువగా అయిపోయాయి. ఇదంతటికి తాలిబాన్లతో మనం పీపుల్ టు పీపుల్ డిస్కషన్‌ను మెయింటైన్ చేయడం వల్లనే సాధ్యం అయ్యింది అని చాలామంది విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2022లో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పాటయిందో వెంటనే మన దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆఫ్ఘనిస్తాన్ పర్యటనకు వెళ్లారు. అప్పుడు ఆ దేశాన్ని ఇంకా ఏ దేశము కూడా గుర్తించని సమయంలోనే మనం ఆ దేశ పర్యటనకు వెళ్ళి అక్కడి తాలిబాన్లతో సత్సంబంధాలను ఏర్పరచుకునే ప్రయత్నం చేశాం. ఎందుకంటే తాలిబాన్లు గతంలో మనకు వ్యతిరేకంగా అనేక ప్రయత్నాలు చేశారు కాబట్టి ఈ సత్సంబంధాలను ఏర్పరచుకుని అండ్ ఆఫ్ఘనిస్తాన్‌లో మనం చేపడుతున్న ప్రాజెక్టులను కంటిన్యూ చేస్తే వాళ్ళు మనకు వ్యతిరేకంగా ఎలాంటి పోరాటము చేయరు. అందువల్లనే ఇప్పటివరకు ఒక్క అటాక్ కూడా తాలిబాన్లు చేయలేదని చెప్పుకోవచ్చు. గతంలో IC-817 లాంటి విమానాలను హైజాక్ చేసిన వాళ్ళు సైతం ఇప్పుడు చాలా సైలెంట్‌గా ఉన్నారు. అంటే మన దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వేసిన పాచిక పారిందనే చెప్పుకోవచ్చు. సరిగ్గా అదే డిస్కషన్‌ను మనం ఉపయోగించుకునే ఇప్పుడు అన్నోన్ గన్‌మెన్ కిల్డ్ అనే విషయాలను తాలిబాన్లతో చాలా చౌకగా ఈ పనిని పూర్తి చేస్తూ ఉన్నామని గతంలో అనేక విదేశీ పత్రికలు సైతం ఇందుకు అనుకూలంగా వార్తలు సైతం రాశాయి. దీన్ని బట్టి చూసుకుంటే పాకిస్తాన్పై ఇకపై మనం తీసుకురాబోయే ఈ పీపుల్ టు పీపుల్ డిస్కషన్ అనేది మరో నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ప్రభుత్వాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి అక్కడి ప్రజలను ఎంగేజ్ చేయడం ద్వారా పాకిస్తాన్ను మరింత కార్నర్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది అని విశ్లేషకులు చెబుతున్న మాట. సో ఆర్ఎస్ఎస్ ఎప్పుడైనా ఒక వ్యాఖ్యను చేస్తే అందులో ఎంతో అంతరార్థం ఉంటుంది. ఆ సంస్థ దాదాపు 100 సంవత్సరాలుగా ఫంక్షనింగ్ అవుతుంది కాబట్టి ఎప్పుడు ఏ వ్యాఖ్యలు చేయాలి, ఎప్పుడు ఏ నరేటివ్ తీసుకురావాలి అనే విషయంపై పూర్తి అవగాహన ఉన్నందువల్లనే ఇన్ని సంవత్సరాలు ఆ సంస్థ మనుగడ సాగించగలిగింది. అందుకే ఆర్ఎస్ఎస్ ఎప్పుడైనా ఏదైనా వ్యాఖ్యలు చేసింది అంటే దాన్ని మీడియా కాంట్రవర్సీ రూపంలో చూడకుండా దాని పూర్తి అంతరార్థాన్ని ఎతికితే ఖచ్చితంగా మనకు తత్వం బోధపడుతుంది అని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.